ఎపిసోడ్ 8 ఫుల్ స్టోరీ. శ్రావణి ఆ వ్యాపారవేత్తతో ఉన్న ఫోటో చూసిన తర్వాత అనన్య పూర్తిగా షాక్ అయింది. ఇది నిజం కావడం అసంభవం అని ఆమె మెల్లగా చెప్పింది. రాఘవ్ కూడా ఆ ఫోటోను మళ్ళీ చూశాడు. ఈ ఫోటో ఎవరు పంపారు అని అడిగాడు. అనన్య ఫోన్ చూసింది. నంబర్ మళ్ళీ అపరిచితం. అదే వ్యక్తి. లేఖలు పంపించిన వ్యక్తి. కాల్స్ చేసిన వ్యక్తు. ఇది ఎవరో మనకు హెచ్చరిక ఇస్తున్నారు అని రాఘవ్ అన్నాడు. అనన్య మనసులో మాత్రం మరో ఆలోచన వచ్చింది. లేదా మనలను గందరగోళంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం అనన్య నేరుగా శ్రావణిని కలవాలని నిర్ణయించింది. గ్రామం చివర ఉన్న పాత బస్టాప్ దగ్గర శ్రావణి నిలబడి ఉంది. శ్రావణి అని అనన్య పిలిచింది. శ్రావణి తిరిగి చూసింది. ఆమె ముఖంలో కొంచెం టెన్షన్ కనిపించింది. అనన్య, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? అనన్య తన ఫోన్ చూపించింది. ఈ ఫోటో గురించి చెప్పు. శ్రావణి ఆ ఫోటో చూసి కొద్దిసేపు మౌనం పాటించింది. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. నువ్వు నిజంగా అతనితో పనిచేస్తున్నావా? కొద్దిసేపటి తర్వాత శ్రావణి నెమ్మదిగా మాట్లాడింది. అనన్య, ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నాను. అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి? నేను అతనితో పనిచేయడం లేదు. అతన్ని గమనిస్తున్నాను. అనన్యకు ఒక్కసారిగా అర్థం కాలేదు. అంటే? శ్రావణి మెల్లగా చెప్పింది. కొన్ని రోజుల క్రితం నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ వ్యాపారవేత్త నిజంగా మంచి వ్యక్తి కాదని అనిపించింది. అందుకే నేను అతనికి దగ్గరగా వెళ్లి నిజం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అనన్య షాక్ అయింది. అంటే నువ్వు మనకు సహాయం చేస్తున్నావా? శ్రావణి తల ఊపింది. అవును. కాని ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. ఆ సమయంలో రాఘవ్ అక్కడికి వచ్చాడు. అయితే ఒక విషయం చెప్పు అని రాఘవ్ అన్నాడు. అసలు అతని ప్లానేమిటి? శ్రావణి చుట్టూ చూసి మెల్లగా చెప్పింది. రేపు రాత్రి అతను గ్రామం నుండి మరో 10 మందిని నగరానికి తీసుకెళ్లబోతున్నాడు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. అంటే మనకు ఒక్కరోజే టైం ఉందా? అవును అని శ్రావణి చెప్పింది. ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్ అయింది. రాఘవ్ వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. మనము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అనన్య అడిగింది. ఎలా? రాఘవ్ చిరునవ్వు పెట్టాడు. అతని ఆటను అతనిమీదే ఉపయోగించాలి. అదే సమయంలో అనన్య ఫోన్ మళ్లీ మోగింది. మళ్లీ అదే అపరిచిత నంబర్. అనన్య కాల్ తీసుకుంది. ఆ స్వరం మళ్లీ వినిపించింది. మీరు నిజానికి దగ్గరగా వస్తున్నారు. కాని ఇంకా అసలు మాస్టర్ మైండ్ను చూడలేదు. అనన్య ఆశ్చర్యపోయింది. అంటే? ఆ స్వరం చివరి మాట చెప్పింది. ఈ కథలో నిజమైన ప్రమాదం ఇంకా బయటకు రాలేదు. కాల్ కట్ అయింది. ఇప్పుడు ముగ్గురి మనసులో ఒకే ప్రశ్న. అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎపిసోడ్ 8 ఇక్కడ ముగుస్తుంది.